మనిషి అడుగు పెట్టడానికి కూడా వెనుకంజ వేసే ప్రదేశాల్లో చుట్టూ అంధకారం, ఉష్ణోగ్రత -50°C, వందల మీటర్ల మందపాటి మంచు పలకలు ఉండేటట్లయితే అక్కడ మీరు మనుగడ సాగించే వీలుంటుందా? మీరే చెప్పండి. కానీ అంతటి మందపాటి మంచు దిమ్మెలను, వేల టన్నుల బరువు, వందల కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే మంచును చీల్చుకుంటూ దారి చేస్తూ ప్రయాణించే భారీ ఓడలున్నాయని తెలుసా? వాటిని ఐస్ బ్రేకర్స్ అంటారు. ఆర్కిటిక్, అంటార్కిటికా మంచు ప్రాంతాల్లో నివాసం ఉండలేం కదా, మరి ఓడలతో ఏం పని అంటారా? మానవాళిని కాపాడే ప్రయోగాలు చేయబడ్డానికి, చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతకు కొందరు అక్కడ పనిచేస్తూ ఉంటారు. అయితే ఇదేం సులువుగా జరిగిపోదు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ, ఇంకా చెప్పాలంటే ప్రాణాలను ఇరుకున పెట్టుకుని మరీ పనిచేయాల్సి ఉంటుంది అక్కడ. ఒక్కటి మాత్రమే నిజం, మనిషి గొప్పోడే, అంతరిక్ష ప్రయాణాలు చేస్తున్నాడు సరే, కానీ ప్రకృతిని మించిన శక్తిశాలి ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు. ఆ వాస్తవం కూడా అడుగడుగునా మనకు ఎదురవుతూనే ఉంటుంది. ప్రకృతి మనల్ని హెచ్చరిస్తున్నా మనం పట్టించుకోకపోతే మనకే ప్రమాదం. నిజాయితీగా ఓటమిని అంగీకరించి ప్రకృతి ముందు నమ్రతగా తల ఉంచి ఉన్నందువల్ల ప్రయోజనమే తప్ప ప్రతిబంధకాలేమీ ఉండవు. కావున 1993లో నార్వే వారి పామ్ అనే ఓడ ఆర్కిటిక్ వలయం మంచులో ఇరుక్కుపోయింది. ఇక ముందుకు కదల్లేనని మొరాయించింది. ఉష్ణోగ్రత చూస్తే -40°C. కొందరు నావికులైతే ఆ చలికి బిగుసుకుపోయి చనిపోగా మరికొందరు జబ్బున పడిపోయారు. ఆ సంఘటన తర్వాత ఆర్కిటిక్, అంటార్కిటికా వలయాల్లో ప్రయాణించే ఓడలను మామూలుగా నిర్మించడానికి వీల్లేదని ఆలోచన వచ్చింది ఇంజనీర్లు. అవే ఐస్ బ్రేకర్ ఓడలుగా రూపాంతరం చెందాయి. అలా రష్యా వారి మొదటి ఐస్ బ్రేకర్ షిప్ తయారైంది. ఓడ ముందు భాగంలో నీటిపై తేలియాడేలా ఓ ట్యాంక్ మాదిరి నిర్మాణాన్ని తయారు చేస్తారు. అది వెళుతుంటే ఆ వెనుకనే ఓడ అదే దారిలో వెళుతూ ఉంటుంది. అయితే అవి చాలాసార్లు మంచులో కూరుకుపోయి పాడైపోయేవి. ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత ఆ అవరోధాలు తగ్గుముఖం పట్టాయి. దృఢమైన ఉక్కుతో తయారైన ఓడలకే మంచును కోసుకుంటూ వెళ్లే పరికరాలను అమర్చారు. ఫలితంగా ఓడల ప్రయాణ వేగం పెరిగింది. సురక్షితంగా రాకపోకలు సాగించడమూ జరుగుతోంది. పరిశోధకుల ప్రయోగాలకు అనువైన మార్గాలు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ఇరుధ్రువ ప్రాంతాల్లోనూ చమురు, సహజవాయు నిక్షేపాల అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు మరింత సులభంగా, వేగంగా జరుగుతున్నాయి. ఇదంతా సాధించగలగడానికి దోహదకారిగా నిలిచిన ఐస్ బ్రేకర్ల పనితనం, కాలానుగుణంగా వచ్చిన సాంకేతిక సహకారం మటుకు అస్సలు మరువలేం. అసలు ఐస్ బ్రేకర్స్ లేకపోతే ధృవాల వద్ద సముద్రపు అన్వేషణ దాదాపుగా అసాధ్యమే కదా. ఈ ఐస్ బ్రేకర్స్ సాధారణ ఓడలకులాగా ఉండవు. వీటి నిర్మాణం విభిన్నం. మంచు కొండల్ని చీల్చి బద్దలు కొడుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది కనుక ముందుగా వీటి బయట నిర్మాణం అత్యంత దృఢమైన ఉక్కుతో తయారై ఉంటుంది. అసలు ఓడల నమూనా కూడా ప్రత్యేకం. ఇంజన్ల సామర్థ్యం ఎంతో అధికం. మంచుతో కూడిన మహాసముద్రాల్లో ప్రవేశించిన తర్వాత ఓడలు ముందు భాగం ఆ మంచు దిమ్మెల పైకి ఎక్కేలా ఉంటుంది. అది మంచును విడగొట్టి బలహీనపరుస్తుంది. బరువైన ఓడ ఆ మంచు ఖండాల మీదకి ఎక్కడంతో అవి మరింతగా ముక్కలై మార్గం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ముందున్న మంచును ముక్కలు చేసుకుంటూ ఓడ ముందుకు సాగుతుందన్నమాట. అందుకు తగ్గట్టుగా ఓడ ఇంజన్ల సామర్థ్యం 5,000 నుంచి 75,000 హార్స్ పవర్ వరకు ఉంటుంది. బలమైన 2 పొరల ఉక్కు శరీరంతో నిర్మితమైన ఓడలు మంచు దుష్ప్రభావాన్ని తట్టుకోగలుగుతాయి. అలా మంచును ముక్కలు చేసి ముందుకు సాగే ప్రక్రియ 4 గంటలు సాగుతుంది. ముందుగా ఐస్ బ్రేకర్ ఓడను వేగంగా నడుపుతూ మంచు పలకంపైకి ఎక్కిస్తారు. అలా ఒక్కసారిగా టన్నుల బరువున్న ఓడను ఆ మంచుపై మోపుతారన్నమాట. ఆ వెంటనే ఓడ ముందున్న బ్లేడ్ల సహాయంతో మంచును కోస్తారు. దాని మూలంగా మార్గం సుగమమవుతుంది. మామూలు ఓడలు మంచులో కూరుకుంటే మరిక ముందుకు వెనక్కి సాగే వీలుండదు. అందులో ఉన్నవారిని రక్షించేందుకు మరో ఓడ రావాలి. దానికైనా కూడా ఈ ఓడ వరకు చేరుకునే మార్గం బాగుండాలి కదా. లేదంటే దూరంగా నిలిపి మొదట ఓడలోని వారిని ఎయిర్ లిఫ్ట్ చేసి ఆ ఓడ మీద దించాలి. ఇది కొంత సాహసం, కొంత అనుభవం, కొంత ప్రకృతి సహకారం, అన్నిటికీ మించి మనోధైర్యం, స్థిరత్వం ఉంటేనే సాధ్యమవుతుంది. ఇన్ని చిక్కులున్నాయి కనుకనే మంచు సముద్రాల్లో రవాణాకు ఐస్ బ్రేకర్లకే అనుమతి ఉంటుంది. వాస్తవానికి ఐస్ బ్రేకర్ ఓడల ద్వారా జరిగే రవాణా మూలంగా ప్రపంచ వాణిజ్యం సులభతరమైందంటారు. సులభతరం అంటున్నాం కదా అని ఇట్స్ వెరీ ఈజీ అనుకోకండి. సరుకు రవాణా చేయడానికి మార్గం ఏర్పడిందన్నది ఎంత వాస్తవమో ఐస్ బ్రేకర్ ఓడలకు ఎదురయ్యే సవాళ్లు సైతం అంతే వాస్తవం. ముడి చమురుతో నిండిన ఓ ఐస్ బ్రేకర్ ఆర్కిటిక్ మహాసముద్రపు మంచుల్లో కదలక మెదలక నిలిచిపోయిందనుకోండి. ఉష్ణోగ్రత కనీసం -45°C వరకు ఉందనుకోండి. చుట్టూ మందమైన మంచు కొండలు ఓ ప్రయాణాన్ని నిలిపేశాయనుకోండి. ఏంటి పరిస్థితి? ఒక్కసారి ఆలోచించరా? దారి చేసుకోవడానికి ఆలస్యమయ్యే కొద్దీ ఓడ ముందుకు సాగే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి.
కదలకుండా ఉండేసరికి పరికరాలు మొద్దుబారుతాయి. అవి మొత్తానికి బిగుసుకుపోతే ఇక ఓడను శాశ్వతంగా అక్కడ వదిలేయాల్సిందే. అది తిరిగి పుంజుకోవడం దాదాపు అసాధ్యం. అంటార్కిటికా ఖండానికి పరిశోధనల నిమిత్తం వెళ్లే శాస్త్రవేత్తలకు ఐస్ బ్రేకర్లే ప్రయాణ సాధనాలు. వారి సామాగ్రి, వారికి అవసరమైన ఆహారం, ఔషధాలు, ఉపకరణాలు సమస్తం బయట నుంచి అక్కడిదాకా ఐస్ బ్రేకర్లే రవాణా చేస్తాయి. మంచు రాజ్యం మనిషిని సవాలు చేస్తూ విస్తారంగా పరుచుకుంటే ఆ రాజ్యాన్ని ఏలే మహారాజు ఐస్ బ్రేకర్ అని చమత్కరిస్తారు సదరు రవాణా యంత్రాంగం. అందుకే వీటిని మంచు రాక్షసులు అని ముద్దుగా పిలుచుకుంటారు. మరి ఆ రాక్షసులకు కష్టాలు ఎదురుకాలేదా? అవి చూద్దాం. ఒకసారి, అంటే అది 1983లో ఆర్డెంట్ అనే సోవియట్ యూనియన్కు చెందిన ఐస్ బ్రేకర్ వాహనం ఆర్కిటిక్ వలయంలో సైబీరియా ప్రాంతంలో ప్రయాణిస్తూ ఆగిపోయింది. అక్కడ ఉష్ణోగ్రత -50°C. ఇంజన్లను పూర్తి స్థాయిలో పనిచేయిస్తున్నా కూడా ఓడ ముందుకు కదలలేదు. ఇక్కడ సవాలేంటంటే 15 మీటర్ల కంటే ఎక్కువ మందంగా పేరుకుపోయిన మంచు తుఫాను కూడా తోడై మనిషి బుద్ధిని మందగింపజేస్తుంది. చిన్నపాటి పొరపాటునైనా చేయిస్తుంది. వేగంగా నిర్ణయం తీసుకోవడంలో జరిగే జాప్యం చాలు మంచు మనిషిపై ఆధిపత్యం పొందడానికి. అవును, ఆ రోజు ఆర్డెంట్ సిబ్బందిని కాపాడేందుకు వచ్చిన ఓడ కూడా మంచులో కూరుకుపోయింది. సమస్య రెండింతలైంది. ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా హెలికాప్టర్ ద్వారా గగన మార్గంలో వారందరినీ కాపాడి తీసుకువెళ్లారు. ఆ తర్వాత కూడా ఆ ఓడను కొన్ని నెలల పాటు అక్కడే విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆపై ఏవో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది, ప్రకృతి ముందు ఎవ్వరైనా ఏ వస్తువైనా తలవంచక తప్పదు. ఇప్పుడైతే అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ పవర్డ్ ఐస్ బ్రేకర్లు వినియోగంలోకి వచ్చాయి. ఎంత మందపాటి మంచునైనా చీల్చి పడేస్తాయి అవి. మామూలు ఐస్ బ్రేకర్లు మంచులో చిక్కుకుని మానవ ప్రయత్నాలన్నీ విఫలమై దిక్కుతోచకుండా పోయిన వేళ ఈ పరమాణు ఇంధన మంచు రాక్షసులు ప్రవేశించి అటు వాణిజ్యానికి ఇటు పరిశోధకులకు అవసరమైన దారిని ఏర్పరుస్తాయి. ఈ పరమాణు ఇంధనం చమురు ఇంధనంలాగా త్వరగా తరిగిపోదు. ఎన్ని నెలల పాటైనా మంచును చీల్చుకుంటూ ఓడను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. మీకు తెలుసా, రష్యా అంటే ఆనాటి USSR 1959లో మొట్టమొదటి న్యూక్లియర్ ఐస్ బ్రేకర్ ఓడను తయారు చేసి లెనిన్ అని నామకరణం చేసింది. ఇప్పటి అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ ఐస్ బ్రేకర్ ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉంది. దాని శక్తి 75,000 హార్స్ పవర్. ఆ తర్వాత ఓడల్లో చిన్న చితక న్యూక్లియర్ పవర్ రియాక్టర్లు నిరంతరాయంగా ఇంజన్లకు శక్తిని అందిస్తూ ఉంటాయి. కనుకనే వేల కిలోమీటర్ల విస్తీర్ణం వరకు ఆగకుండా మంచును ఛిద్రం చేసుకుంటూ పోగలిగే వీలు వాటికి మాత్రమే ఉంది. అయితే పరమాణు ఇంధనంతో నడిచే ఐస్ బ్రేకర్లు సైతం ఆర్కిటిక్ వలయంలో 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి 70 మీటర్ల కంటే ఎక్కువ మందం కలిగిన మంచు కొండలు దారిని ఏర్పరుస్తూ వెళ్లడానికి తంటాలు పడుతూ ఉంటాయి. మిగతా సముద్రంలోని మంచు కంటే కూడా ఇక్కడ మంచు మరింత దృఢంగా ఉండడమే అందుకు కారణంగా చెప్తారు. న్యూక్లియర్ పవర్డ్ ఐస్ బ్రేకర్ గాని ఈ ప్రాంతంలో నిలిచిపోతే అక్కడ విపరీతమైన శీతలానికి హెలికాప్టర్లు కూడా ఎక్కువసేపు గాల్లో ఉండి రక్షణ చర్యలు చేపట్టలేవు. 1958లో USS గ్లేసియర్ అనే అమెరికా ఐస్ బ్రేకర్ సరిగ్గా ఈ ప్రాంతంలోనే చిక్కుకుంది. దాన్ని కదిలించి బయటకు రప్పించడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఆర్కిటిక్ వలయమే కాదు, అంటార్కిటికాలోనూ మంచు వాతావరణం క్షణక్షణానికి అస్థిరంగా మారిపోతూ ఉంటుంది. కమ్ముకొచ్చే మంచు తుఫాన్లు, గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వీచే శీతల గాలులతో వాతావరణం ఘోరంగా తయారవుతుంది. భూమి మీద అత్యంత కఠినమైన పరిస్థితులు ఈ ధ్రువ ప్రాంతాల్లో మంచు మీదనే ఏర్పడుతుంటాయని శాస్త్రవేత్తలు, పరిశీలకులు భావిస్తుంటారు. మరి అలాంటి శీతల వాతావరణంలో ఆ గొప్ప ఓడల్లో ప్రయాణం చేసే అవకాశం వస్తే మీరేం చేస్తారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.